ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. ఈ ఆఫర్ నవంబర్ 8 నుండి 16 వరకు. జయ జయ హే తెలంగాణ జననీ జనకేతనం అనుకుంటూ తెలంగాణకు ఒక రాష్ట్ర గీతాన్ని రచించి కలకాలం నిలిచి ఉండేలా అందించినటువంటి అందశ్రీ మనకు అందనంత దూరం వెళ్ళిపోయారు. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అంటూ అందశ్రీ ఎక్కడికో మాయమైపోయారు. కనిపించరాని చోటుకు వెళ్ళిపోయారు. ఇంత సడన్గా ఏం జరిగింది? గతంలో ఆయనతో అనుబంధం ఉన్నటువంటి లిరిసిస్ట్ సుద్దాల అశోక్ తేజ గారు మనతో పాటుగా ఉన్నారు. అశోక్ తేజ గారు, ఒక దుర్వార్త ఈరోజు ఉదయాన్నే మనం వినాల్సి వచ్చింది. అలాంటి దుస్థితి, అలాంటి పరిస్థితి. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అన్న ఒక మాట ప్రతి ఒక్కరిని కదిలించింది. మనసు లేకుండా పోయింది అనే ఒక మాట. ఇప్పుడు అలాంటి మనిషే లేకుండా పోయారు, మాయమైపోయారు అసలు. అవునమ్మా, అవునమ్మా. ఈరోజు నా జీవితంలో ఈరోజు తెలిసిన వార్త నేను బతికుండగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదమ్మా. నాకంటే చాలా చిన్నోడు అందశ్రీ, నాకంటే చిన్నవాడు. అలాంటి అందశ్రీ గురించి నేను ఆయన ఆకస్మిక వార్త నేను వినాల్సి వస్తుందని నేను ఎన్నడూ ఊహించుకోలేదు. చాలా కాలంగా, అంటే చాలా 20 ఏళ్లుగా నాకు తెలిసిన అందశ్రీ. నేను సినిమా రంగంలోకి వచ్చి 30 ఏళ్ళు అవుతుంది. అప్పుడు వచ్చిన తర్వాత ఒక 4-5 ఏళ్లకే నాకు పరిచయం అయిన అందశ్రీ. మేమిద్దరం కలిసి ఎన్ని సభలలో పాల్గొన్నామో. అమెరికాకు మొట్టమొదటిసారిగా అందశ్రీని, గోరటి వెంకన్నను నేను అమెరికాకు తీసుకెళ్ళినప్పుడు, అంతకుముందే నేను అమెరికా వెళ్ళొచ్చాను. మేము ముగ్గురం కలిసి అమెరికాలో మేము ఒక నెల రోజులు మేము పర్యటించాము అనేక స్టేట్లలో. కాబట్టి ఏమంటారంటే తెలంగాణలో కాళ్ళల్లో, రెక్కల్లో, గుండెల్లో ఒదిగిపోయిన మనిషి, మెదిలిన మనిషి. అలా నేను చూస్తుండగానే ఒక గొప్ప కవిగా వచ్చి ప్రత్యక్షమై మమ్మల్ని ఆశ్చర్యపరిచి, ఆ తర్వాత ఇవాళ ఆయన అదృశ్యమై కూడా మళ్ళీ మమ్మల్ని ఆశ్చర్యపరిచి మమ్మల్ని మాకు ఊపిరి మెసలకుండా చేసినటువంటి తమ్ముడు లేడనే వార్త ఇప్పటికీ నేను ఇదేదైనా అబద్ధమైతే బాగుండు, ఇదంతా ఒక పీడకలైతే బాగుండు అన్నంత బాధగా ఉందమ్మా. మేము 2022లో మా నాన్న సుద్దాల హనుమంతు జానకమ్మ పేరు మీద జాతీయ అవార్డు ఇచ్చినాం ఆయనకి. ఆ తర్వాత ఆయన మొన్న నేను రాసిన శ్రీశుద్ర గంగ అనేది ఆయన సంస్థ వాక్కులమ్మ ద్వారా నా పుస్తకాన్ని ఆయనే ప్రచురించినాడు, డబ్బులు పెట్టుకుని. బలవంతంగా ఇది నేనే అచ్చవేస్తానని చెప్పినవాడు. వారం రోజుల క్రితం మా ఇంటికి వచ్చి నాతో గంట సేపు మాట్లాడినటువంటి తమ్ముడు. ఎన్నో కలలు, ఎన్నో స్వప్నాలు ఉన్న మనిషి. 10 సంవత్సరాలు నా కొత్త ప్రభుత్వం రాకన్నా ముందు గత 10 సంవత్సరాలు ఒక ఏకాంత యుద్ధం చేసినటువంటి మనిషి ఇలా అర్ధాంతరంగా మాయమైపోతాడని నేను అనుకోలేదమ్మా. చాలా బాధగా ఉందమ్మా, చాలా బాధగా ఉంది. నేను కూలబడిపోయాను అసలు ఆ మాట తెలియగానే. అలాంటి ఇట్లాంటి దుర్ఘటన శత్రువులకు కూడా కలగొద్దమ్మా. నిజంగానే ఇలాంటి దుర్వార్త శత్రువులకు కూడా తెలియద్దమ్మా. నిజంగా చాలా బాధగా ఉంది తల్లి. మీ మాటల్లో ఆ ఆవేదన అర్థమవుతుంది, ఆ కోల్పోయినటువంటి ఆ బాధ కూడా తెలుస్తుంది. మామూలుగా ఎవరైనా ఒక జానపద కవి, కళాకారుడు అంటే పల్లె పదాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. కాకుంటే అందశ్రీ గారి రచనల్లో చాలా లోతైనటువంటి సాహిత్యం ఉంటుంది. అందులో గ్రాంధికము దగ్గర నుంచి తెలుగు కూడా, స్వచ్ఛమైన తేట తెలుగు అనేది కూడా కనిపిస్తుంది. మీరు చెప్పినట్టుగా వాక్కులమ్మ అనే పేరు. ఆయన జానపద కవి కాదమ్మా. ఆయన చాలా మంది జానపద కవులలాగా ఆయన జానపద కవి కాదు. ఆయన ప్రామాణికమైన భాషలోనే రాసేవాడు. కానీ కొంత తెలంగాణ పదాలు అందులో ఉండేవి అనమాట. అంతే తప్ప అందుకనే ఆయన తన పక్కన లోక కవి అని పెట్టుకున్నాడు. ఆయనను లోక కవి అని పిలిచినారు. ఆయనకు లోక్ నాయక్ ఫౌండేషన్, లోక్ నాయక్ అవార్డు కూడా ఆయన తీసుకున్నాడు ఆయన అక్కడ విశాఖపట్నంలో.
సో ఆయన మాటల్లో మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అన్న దాంట్లో పోతున్నాడమ్మా అనే ఒక దీర్ఘం లేకపోవడం వల్ల మనకి అది ఒక చిన్న తెలంగాణ యాస టప్పున పడిపోతుంది తప్ప మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అనేది చాలా ప్రామాణికమైనటువంటి వాక్యం అమ్మా అది. ఇలా ఆయన రచనల్లో మీరు చూసుకుంటే కొమ్మ చెక్కితే బొమ్మరా, కోరి కొలిచితే అమ్మరా, ఇది ఒక జానపద వాంగ్మయం నుంచి వచ్చినట్టు కాదు. ఇవన్నీ కొంత ఆయన చదువుకున్నటువంటి ప్రభావం, ఆయనకున్నటువంటి ఆధ్యాత్మిక సంపద, జ్ఞానము, పదజాలము, భావజాలము ఇదంతా ఆయన రచనలో కనబడుతుంది. గొప్ప థింకర్ గొప్ప థింకర్ అంటే బాగా ఆలోచిస్తాడు. ఆయన బాగా ఆలోచించి రాసేటువంటి మనిషి. ఆయన నది అని ఒక కావ్యం మొదలెట్టినాడు, పూర్తి చేసినాడో తెలియదు కానీ మొదలు పెట్టినాడు. ఆయన ప్రపంచంలో ఉన్న నది మూలాలకు వెళ్ళి చూసొచ్చాడు. ఆయన నది కావ్యం రాయడానికి, నది అనే ఒక కావ్యం రాయడానికి ప్రపంచంలో ఉన్న ఓల్గా కావచ్చు, ఇంకా యాంగిస్టేయాంగ్ కావచ్చు, ఇంకా ఏదైనా సరే ప్రపంచ నదులలో అన్ని నదుల మూలాలకు వెళ్ళినాడు. అంటే ఎక్కడ నది పుట్టిందో అక్కడికి వెళ్ళొచ్చాడు. మన భారతదేశంలో నది మూలాలకు వచ్చి ఆ కావ్యం మొదలు పెట్టినాడు. అది ఇంకా రాలా. మేము ఎప్పుడు అడిగేవాళ్ళం, అన్న ఎప్పుడు వస్తుంది నీ కావ్యం అని. అలాంటి వ్యక్తి. అలాగే మొన్న ప్రియతమ గౌరవనీయ రేవంత్ రెడ్డి గారు 90 కవులను మేధావులను సెలెక్ట్ చేసి అత్యంత ఘనంగా జూన్ 9 నాడు, జూన్ 2 నాడు ఏర్పాటు చేసి మనిషికి ₹1 కోటి ఇచ్చి గొప్పగా, అంటే శ్రీకృష్ణదేవరాయల కాలం తర్వాత ప్రజాస్వామ్యం వచ్చిన మన దేశం లోపల ఇంతవరకు దేశంలో గాని రాష్ట్రాల్లో గాని ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సన్మానం రేవంత్ రెడ్డి గారు చేయడంలో తప్పకుండా అందశ్రీ గారి యొక్క ఆలోచన రేవంత్ రెడ్డి గారికి తోడైందని చెప్పడం సత్యం అమ్మా అది. అలాంటి ఒక గొప్ప మేధావి, గొప్ప ఆలోచనాపరుడు, అలాంటి గొప్ప సంస్కారి. ఆయనకు ఏ దురలవాటు లేదమ్మా. ఆయన కనీసం కోడి ఎగ్గు కూడా తినడమ్మా. ఆయన పరమ శాకాహారి. ఆయన ఎలాంటి దుర్వ్యసనాలు లేని మనిషి. ఇంత మంచి వాళ్ళనే దేవుడు తొందరగా తీసుకుపోతాడా అమ్మా? చాలా బాధగా ఉందమ్మా. వెరీ తన రచనల్లో రెబల్ అనేది ఒక విప్లవం అనేది కనిపించినప్పటికీ ఒక మానవవాది, మానవతావాది, సున్నిత మనస్కుడు, తట్టి లేపేటువంటి ఆలోచన సరళి ఉన్న కవిత్వం ఆయన సొంతం. ఆయన కమ్యూనిస్టు కాదమ్మా, ఆయన హ్యూమనిస్టు. అవును, ఆయన కమ్యూనిస్టో లేకపోతే తీవ్రమైనటువంటి విప్లవ రైటరో కాదమ్మా. ఆయన కేవలం హ్యూమనిస్ట్. ఆయన ప్రతి మనిషి బాగుండాలని కోరుకునేటువంటి ఒక తెగకు సంబంధించిన వాడు. మానవతను చాటు చెప్పు తెగ పుడుతుంది అని దాశరథి అన్నట్టు, మానవత్వం సంబంధించినటువంటి కవుల తెగకు సంబంధించిన వాడు అందశ్రీ అమ్మ. అలాంటి గొప్ప కవిని తెలంగాణ తల్లి పోగొట్టుకుందమ్మా ఇవాళ. తెలంగాణ తల్లి ఒక గొప్ప కొడుకుని తన మీద మాతృ గీతం రాసి ప్రభుత్వం చేత 10 సంవత్సరాల తర్వాత నిరీక్షించి 10 సంవత్సరాలకు రేవంత్ గారి ఒక దృష్టిని వచ్చి రేవంత్ గారి వల్ల ఆయన తెలంగాణ తల్లికి మాతృగీతం సమర్పించుకున్న కొడుకును పోగొట్టుకున్న పుత్ర శోకంతో ఉందమ్మా ఇవాళ తెలంగాణ తల్లి. ఆయన నిజంగా చెప్పాలంటే తెలంగాణ విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ దేశానికి జనగణమన గీతం రాస్తే తెలంగాణకు జాతీయ గీతం, రాష్ట్రీయ గీతం రాసిన తెలంగాణ విశ్వకవి అమ్మ అందశ్రీ. తెలంగాణ రవీంద్రనాథ్ ఠాగూర్ ఆయన తెలంగాణ విశ్వకవి అందశ్రీ అమ్మ. ఆయన పోయిన లోటు తెలంగాణ ప్రజలకే కాదు, కవులకే కాదు, తెలంగాణ తల్లికి కూడా వాళ్ళ లోటమ్మ. నాకైతే ఒక తమ్ముడిని కోల్పోయినటువంటి ఫీల్ అమ్మా. అందులో తెలంగాణ తల్లి మీద ఎంత ప్రేమ ఉందో అంతకు మించినటువంటి మమకారం సరస్వతీదేవి మీద ఉంది. అందుకే ఆయన వాక్కులమ్మ అనే ఒక పేరు కూడా పెట్టుకున్నారు తన ప్రచురణల కోసం.
అవునమ్మా, వాక్కులమ్మ అనే పేరుతోనే నా పుస్తకాన్ని ఆయన అచ్చువేసినాడు, శ్రీ శూద్ర గంగ అనే పుస్తకాన్ని. అది ఆయన నా బహుశా అది నాది 2వ పుస్తకమో 3వ పుస్తకం అమ్మా. నిప్పుల వాగు తర్వాత చేసినాడు ఆయన సౌందర్య లహరి చేసినాడు. మొన్ననే సృష్టి గర్భ అనే ఒకటి చేసినాడు. ఆ తర్వాత మొన్న శ్రీరామ్ సార్ గారు రాసినటువంటి హసిత బాష్పాలు కూడా ఆయన ప్రచురించినాడు. 1000 పుస్తకాలు నేను ప్రచురించి చనిపోతానన్నా అని చెప్పిన వాడమ్మ ఆయన. నా వాక్కులమ్మ నుండి 1000 పుస్తకాలు ముద్రించబడతాయి అని చెప్పినవాడు. ఆ కళ తీరలేదు కదా? తీరలేదమ్మా, కళ తీరలేదు. తన మాట నిలుపుకోలేదు, వెళ్ళిపోయారు. నిలుపుకోలేకుండా తీసుకెళ్ళిపోయాడు, దేవుడు తీసుకెళ్ళిపోయారు. ఓకే అమ్మా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ టైంలో మిమ్మల్ని కదిలించాము. అందులో కొన్ని మధురమైనటువంటి అనుభూతులు ఉంటాయి, మరపురాని అనుభవాలు కూడా కొన్ని ఉంటాయి. కాబట్టి వాటిని స్మరించుకోవడానికి ధన్యవాదాలండి అశోక్ తేజ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అమ్మా నమస్కారం అమ్మా. నమస్కారం అండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు